హాయ్ అండి అందరికీ. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇది ప్రిన్స్ కట్ బ్లౌజ్కి షేప్ బెల్ట్ ఎలా వేయాలి అనేది నేను చూపిస్తా చూడండి. ఇది 5 ఇంచెస్ పెట్టుకున్నా నేను షేప్ బెల్ట్ మన ప్లేట్కి దానికి. చూడండి ఇది 3.5కి మార్క్ చేసుకున్నా. ఇక్కడ నుంచి పైన షోల్డర్ దగ్గర నుంచి 10 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. 10 ఇంచెస్కి మార్క్ చేసుకున్న తర్వాత ఇది చూడండి మనకు షేప్ బెల్ట్ ఎలా వేయాలి. 3.5కి మార్క్ చేసుకున్నా నేను. ఇక్కడ నుండి 5 ఇంచెస్కి మార్క్ చేసుకున్నా. 4.5 5 ఇంచ్ కాదు 4.5. చూడండి ఇది 2 ఇంచెస్, ఇది విడ్త్ 2 ఇంచెస్ మార్క్ చేసుకొని ఈ షేప్, ఆ షేప్ అయితే అసలు మిస్ అవ్వద్దండి. చూడండి నేను ఎలా గీస్తున్నాను, షేపు అలా గీసుకోవాలి. ఈ మార్కింగ్ దగ్గర కట్ చేసుకోవాలి. నేను ఇక్కడ షేప్ దగ్గర కొంచెం ఇట్లా మార్క్ చేసుకోవడం మర్చిపోయినా. ఒక 1/2 ఇంచు ఇట్లా మార్క్ చేసుకుంటే సరిపోతుంది. కరెక్ట్ షేప్లో వస్తుందండి. చూడండి ఇట్లా కట్ చేసుకొని, ఇది ఆల్రెడీ నేను జాయింట్ చేసిన అని చెప్పిన కదా, మెయిన్ పార్ట్కి బ్లౌజ్ పీస్కి ఆల్రెడీ జాయింట్ చేసుకున్న లైనింగ్ని. ఇలా కుట్టేసుకోవాలి. లైనింగ్ అది కదలకుండా కుట్టేసుకుంటే ఫినిషింగ్ బాగుంటుంది. సేమ్ ఈ పీసులు కూడా అట్లనే కుట్టేసుకోవాలి. నా ఛానల్ని చూస్తున్నారు కానీ లైక్ ఎవరు ఇవ్వట్లేదండి. ప్లీజ్ కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూసినట్టయితే ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గంట సింబల్ని నొక్కండి. గంట సింబల్ కొడితే నేను ఎప్పుడైనా వీడియోస్ పెట్టినా కానీ మీకు నోటిఫికేషన్ లాగా వస్తాయి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో అడగండి. ఇట్లా జాయింట్ చేసుకోవాలి వీడియోలో చూపించినట్టు. చూడండి షేప్ ఎంత బాగా వచ్చింది. ఇటు సైడ్ కూడా జాయింట్ చేసుకోవాలి. చూడండి షేప్ ఎంత బాగా వచ్చిందో చూడండి. ఇప్పుడు దీనికి క్రాస్ బెల్ట్ జాయింట్ చేసుకోవాలి. క్రాస్ బెల్ట్ ఆల్రెడీ నేను ప్రిపేర్ చేసి పెట్టుకున్నా. మధ్యలో జాయింట్ ఉండదు, ఎందుకంటే ఇది ఫ్రంట్ ఓపెన్ కాదు, బ్యాక్ ఓపెన్ బ్లౌజు. అందుకని ఇది ఫ్రంట్ ఓపెన్ ఉండదు కాబట్టి రెండు ఒకటేసారి జాయిన్ చేసుకోవాల్సి ఉంటుంది. మధ్యలో అంటే మార్క్ చేసుకొని మధ్యలో నుండి ఇటు సైడ్ కుట్టాలి ఫస్ట్, తర్వాత మళ్ళీ అటు సైడ్ కుట్టుకోవాలి. ఇది కొంచెం టాస్క్ టైపే, కానీ కొంచెం జాగ్రత్తగా కుట్టుకుంటే వస్తుంది. అటు సైడ్ కుట్టిన తర్వాత మధ్యలోకి మార్క్ చేసుకొని కరెక్ట్ చూసుకొని అటు సైడ్ కుట్టిన తర్వాత మళ్ళీ ఇటు సైడ్ కుట్టుకోవాలి.
ఇక్కడ కొంచెం టక్స్ లాగా ఇచ్చుకుంటే మనకి షేప్ మంచిగా వస్తుంది అన్నట్టు. ఇప్పుడు ఈ క్లాత్ని లోపలికి మళ్ళీ ఇట్లా ఫోల్డ్ చేసేసి మళ్ళీ సేమ్ మధ్యలోకి కరెక్ట్ చూసుకోవాలి, లేకుంటే వడి వస్తుంది. వడి రాకుండా కరెక్ట్ మధ్యలోకి చూసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇదైతే కొంచెం జాగ్రత్తగా చూసి వేసుకోండి, ఎందుకంటే లోపల క్లాత్ కుట్టు వేసేటప్పుడు ఆ క్లాత్ ఇటు వచ్చిందనుకో కుట్టు పడుతుంది, మళ్ళీ ఇది మళ్ళీ పెద్ద పనిలాగా అవుతుంది. అందుకని చూసి వేసుకుంటే ఇంకా ఏ ప్రాబ్లం ఉండదు. తర్వాత ఇటు సైడు ఇప్పుడు దీన్ని ఉల్టాయించుకోవాలి, ఇటు తిప్పుకోవాలి. ఇగో చూడండి, నేను వీడియోలో చూపించినట్టు తీసుకోవాలి. లోపల నుంచి అటు నుంచి ఇటు సైడ్ తీసుకోవాలి. ఇట్లా మనం ఒకసారి చేతితో ఇట్లా అన్నామంటే మంచిగా నీట్గా అయిపోతుంది. ఇది కొంచెం ఎక్స్ట్రా ఉంది కదా, అది కట్ చేసుకోవాలి. ఇట్లా ఐరన్ కూడా చేసుకోవచ్చు, తర్వాత ఐరన్ చేసుకోవచ్చు, కానీ ఇప్పుడు నీట్గా రావడం కోసం ఇట్లా అనుకుంటే మంచిగా కనిపిస్తుంది. చూడండి ఎంత బాగా వచ్చింది, నీట్గా వచ్చింది చూడండి. ఇన్విజిబుల్ క్రాస్ బెల్ట్ కూడా ఎంత నీట్గా వచ్చింది చూడండి. షేప్ కూడా సూపర్ వచ్చింది, సూపర్ సూపర్. చూడండి నీట్గా కనిపిస్తుంది కదా. ఇది కుట్టిన తర్వాత బ్లౌజు చూడండి ఎంత నీట్గా కనిపిస్తుందో.